అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన 27 నెలల డీఏడీఆర్ మూడో వాయిదా టేబుల్ విడుదల. రూ. 55,825 వరకు జమ. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి కరువు భత్యం డీఏడీఆర్ బకాయిల గురించి మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం వారి పదవి విరమణ కాలంలో చివరిలో మార్చి 2024లో ఉద్యోగులకు మరియు పెన్షనర్ల కోసం 2 కీలక జీవోలను విడుదల చేసింది. అవేంటంటే, ఒకటోది జీవో ఎంఎస్ నంబర్ 28 తేదీ 15 మార్చి 2024. దీని ప్రకారంగా జనవరి 1, 2023 నుంచి వర్తించేలాగా 3.64% డీఏడీఆర్ పెంపుతో 26.39% ఉన్నటువంటి డీఏ అనేది 30.03%కి పెంచారు. ఈ డీఏకి సంబంధించి ఏరియర్స్ కాలం జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు 15 నెలలకు సంబంధించి అయితే ఏరియర్స్ ఉన్నాయి. గత ప్రభుత్వ చెల్లింపు ప్రణాళిక పెరిగిన డీఏను ఏప్రిల్ 2024 జీతంతో అనగా మే 2024లో చెల్లించేది. నగదు రూపంలో ఇవ్వాలని ఈ 15 నెలల బకాయిలను 3 సమాన వాయిదాల్లో అనగా ఆగస్టు 2024, సెప్టెంబర్ 2024, ఫిబ్రవరి 2025లలో చెల్లించాలి అని ఈ జీవోలో పేర్కొన్నారు. రెండవది జీవో ఎంఎస్ నంబర్ 30 తేదీ 15 మార్చి 2024. దీని ప్రకారంగా 1 జూలై 2023 నుంచి వర్తించేలాగా మరో 3.64% డీఏడీఆర్ 30.03% నుంచి 33.67%కి పెంచారు. ఈ యొక్క డీఏ అరియర్ కాలం జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు అనగా 12 నెలలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం చెల్లింపు ప్రణాళిక ఈ పెరిగిన డీఏను జూలై 2024 జీతంతో ఆగస్టు 2024లో చెల్లించేది. నగదు రూపంలో ఇవ్వాలని అయితే నిర్ణయించిందనమాట జీతంతో. ఇంకపోతే ఇచ్చింది కూడా. కాకపోతే 12 నెలల ఏదైతే అరియర్ బకాయిలను 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు చేయాల్సి ఉండగా, మొదటి ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ 2024లో చెల్లింపులు జరగలేదు. రెండవ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ 2024, మూడో ఇన్స్టాల్మెంటు మార్చి 2025లో చెల్లింపు చేయాలని జీవోలో పేర్కొన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితి మరియు మారిన కాలక్రమం. మిత్రులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ జీవోలను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఈ నిలిచిపోయిన చెల్లింపులు విషయానికి వచ్చినట్లయితే, గత ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఆగస్టు 2024, సెప్టెంబర్ 2024, నవంబర్ 2024 అండ్ డిసెంబర్ 2024లో చెల్లించాల్సిన మొదటి 2 వాయిదాల బకాయిలు ఇంతవరకు ఉద్యోగులకు కానీ పెన్షన్లకు కానీ చెల్లించలేదు, అందలేదన్నమాట. ప్రస్తుతం అంచనాలు. ఇప్పుడు అందరి దృష్టి కొత్త ప్రభుత్వం పైన అందరి దృష్టి అయితే ఉంది. గత ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో ప్రకారంగా రావాల్సిన మొత్తం 27 నెలలు అనగా 15+12 నెలల బకాయిల చెల్లింపులపై కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక భారం మరియు డిమాండ్లు. సకాలంలో డీఏ బకాయిలు అందకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మొత్తం బకాయిలను అనగా 2 జీవోలకు సంబంధించి వెంటనే విడుదల చేయాలని, భవిష్యత్తు డీఏలను కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేయాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. బకాయిల అంచనా. గత జీవోల ప్రకారంగా మూడో వాయిదా బకాయిలు ఫిబ్రవరి 2025 మరియు మార్చి 2025లో చెల్లించాల్సి ఉంది. ఆ లెక్కన ఎవరి బేసిక్ పే ఆధారంగా ఎంత మొత్తం రావాల్సి ఉందో అంచనా వేయడానికి ఈ టేబుల్ అయితే ఉపయోగపడుతుంది. దయచేసి గమనించగలరు. ఇక్కడ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కేవలం గత జీవోల ఆధారంగా పాత షెడ్యూల్ ప్రకారం మూడో వాయిదా ఎంత ఉంటుందో తెలిపే అంచనా టేబుల్ మాత్రమే. అసలు చెల్లింపు విధానం మరియు కాలక్రమం పూర్తిగా కొత్త ప్రభుత్వం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి. మరి ఈ టేబుల్ ప్రకారంగా 20,000 బేసిక్ పే ఉన్న వారికి 6,552 రావడం జరుగుతుంది. అలాగే 30,000 బేసిక్ పే వారికి 10,000, 40,000 బేసిక్ పే వారికి 13,000, 50,000 బేసిక్ పే వారికి 16,000,
60,000 బేసిక్ పే వారికి 19,000, 70,000 బేసిక్ పే వారికి 23,000, 80,000 బేసిక్ పే ఉన్న వారికి 26,000, 90,000 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి 29,000, ఈ విధంగా ₹1,00,000 బేసిక్ పే వారికి 32,000. సో, ఈ విధంగా వారి బేసిక్‌ని బట్టి డీఏడీఆర్ ఎరియర్ అమౌంట్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఉదాహరణకు 20,000 బేసిక్ పే ఉన్న వారికి గత ప్రభుత్వం జీవో ప్రకారంగా జీవో ఎంఎస్ నంబర్ 28లో 15 నెలల ఎరియర్ అమౌంట్ మొత్తం అమౌంట్ వచ్చేసి సుమారుగా ₹10,920. అలాగే ఇందులో మూడో వంతు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ₹3,640. జియో నంబర్ 30 ప్రకారంగా 12 నెలలకు సంబంధించి మొత్తం అరియర్ అమౌంట్ సుమారుగా ₹8,736. మూడో వాయిదా సుమారుగా ₹2,912. 2 జీవోల ప్రకారంగా మూడో వాయిదా మొత్తం సుమారు ₹6,552 అయితే అవుతుంది. ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ కూడా తమకు న్యాయంగా రావాల్సిన డీఏడీఆర్ బకాయిల మొత్తం 27 నెలలకు సంబంధించి చెల్లింపుల కోసం కొత్త ప్రభుత్వం నుండి సానుకూల స్పందన మరియు స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం త్వరగా ఈ విషయంపై దృష్టి సారించి ఉద్యోగుల మరియు పెన్షనర్లకు ఊరట కలిగిస్తుందని అయితే ఆశిద్దాం. అలాగే తొందరలో మనకు మే 8వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ కూడా సమావేశం కానుంది. చర్చించనున్నారనమాట. మరి ఉద్యోగులకు సంబంధించి ఈ జీవోలను కూడా పరిశీలించి వీటికి సంబంధించి తగు పరిష్కారం అయితే కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ యొక్క డీఏ బకాయిలు ఇప్పటికే వారి బేసిక్‌ని బట్టి మొత్తం 2018 నుంచి ఇప్పటి వరకు 2,00,000 నుంచి 8,00,000 వరకు ఉంది. ఈ నేపథ్యంలో వీటిని ఇలాగే వదిలేస్తే ఈ డీఏలు అనేది కుప్పలు తెప్పలుగా పేరుకుపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.